హాయ్ మై డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంటుందండి. కాకరకాయ, గుత్తి కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదైతే చూపించాను కదా, స్క్రీన్ మీద కనిపించిన ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఒక్కొక్కటిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అవి కూడా ఎక్కువగా వేగిపోకూడదు. అవన్నీ వేయించాక అది పక్కన పెట్టుకొని చల్లార్చుకొని ఈలోగా కాకరకాయలని నీట్గా శుభ్రం చేసుకొని దాని మధ్యలో కట్ చేసి లోపల ఉన్న స్టఫ్ అంతా తీసేయాలండి. లేదంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది. రెండు వైపులా కట్ చేసుకొని మధ్యన సెంటర్గా కట్ చేసుకొని ఆ స్టఫ్ అంతా తీసి బయట పడేయాలండి. పిక్కలు అలాంటివి ఏమీ ఉండకుండా చూసుకుంటే బాగుంటుంది. చూపించాను కదా, వీడియోలో చేసినట్టుగా చేసుకోండి. ఇప్పుడు అందులోకి స్టఫింగ్ కోసం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పౌడర్ని తీసుకోవాలి. ఆ పౌడర్లో అదే కాకుండా ఇంకేమేమి యాడ్ చేస్తున్నామో చూపిస్తున్నాను, చూసేయండి. ఆ పౌడర్ని చాలా ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి. ఇప్పుడు వేయించిన మసాలాలు మొత్తం అందులోనే కొంచెం పచ్చి మామిడి తురుముని ఇలా వేసుకుంటే మనకి ఆ పులుపు అనేది ఆ చేదుని మనకి తెలియకుండా చేస్తుంది. అలానే అల్లం వెల్లుల్లి, కొంచెం పసుపు, ఉప్పు సరిపడా తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసుకుని ఈ పేస్ట్ని బాగా కలుపుకోవాలండి. ఉప్పు అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలో స్టఫింగ్ చేసుకోవాలి. మొత్తం స్టఫింగ్ అయ్యాక కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకొని ఒక ప్యాన్లో అది బాగా వేడెక్కాక మనం ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్న కాకరకాయలని అందులో వేసి బాగా వేయించుకోవాలి. ఇది ఆయిల్లోనే ఫ్రై చేయాలి కాబట్టి గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఫైనల్గా అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్లీ అయితే ఇది రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గైస్, ఫాలో ఫర్ మోర్ వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.